Hey guys, welcome to Moist Books and Coffee. సో అన్వేషణ మూవీ గురించి వీడియో ఇది. మీకు కనుక నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. అన్వేషణ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మూవీ ఎందుకంత క్లాసిక్, ఏంటి దీనిలో స్పెషాలిటీ, జస్ట్ ఒక జనరల్ నార్మల్ వ్యూవర్లా మూవీ గురించి మాట్లాడుకొని దీనిలో అందమైనవి అద్భుతమైనవి చర్చించుకొని తర్వాత మూవీ టెక్నిక్స్ డీటెయిల్డ్ అనాలిసిస్ నాకు సాధ్యమైనంత వరకు చూద్దాం. మీరేమైనా యాడ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ మీ వాల్యుబుల్ ఇన్సైట్స్ని. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ అన్వేషణ మూవీ వచ్చి 40 years అయింది అంటే నమ్మలేకపోతున్నాం. ఎందుకు? ప్లస్ అది ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు చూసినా వావ్లోనే అనిపిస్తుంటుంది పక్క. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఎందుకు అంటే మూవీలోని కొత్తదనం. ఇలా మూవీకి ఒక కొత్తదనాన్ని అందించే మూవీస్ ఎక్కడో రేర్ అంటే రేర్. మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్సమ్మ ఎన్టీఆర్ గారి మూవీ, అది ఎప్పుడో 1950s తీసింది అంటే నమ్ముతారా? అలా ఉంటుంది ఆ మూవీ. ఎంతో ఫ్యూచర్ ఫార్వర్డ్గా థాట్స్, ఆ క్రియేషన్, ఆ స్టోరీ ఇప్పటికీ బోర్ కొట్టని క్లాసిక్ అది. అలాంటివి చాలా అంటే చాలా రేర్. అలాంటిదే ఈ మూవీ కూడా. ఏదో ఫ్రెష్నెస్, ఏదో సరదాతనం ఉంటుంది మూవీలో. చాలా ఫ్రెష్గా అంతా కూడా ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ మూవీ ఇస్ ఫ్రెష్ అండ్ న్యూ. ఇప్పటికీ కూడా అంటే ఫ్యూచర్లో కూడా ఉంటుంది డెఫినెట్లీ. నెంబర్ 2, సరదాగా మనం ఆహ్లాదంగా ఎంజాయ్ చేయడానికి ఇంకో రీజన్ ఆ లొకేషన్స్ సెట్స్. ఆహ్లాదకరం అనే పాయింట్ తీసుకుంటే ఆ ఏరియా అంతా అడవి ప్రాంతం, రణగొన ధ్వనులు లేని ప్రశాంతమైన ఏరియా. వాళ్ళు ఉండే ప్లేస్ మరి ఇంకా అక్కడుండే కొంచెం చిన్న జనావాసానికి కూడా దూరంగా అడవిలో వాళ్ళు ఉండే ఇల్లు, బయట దూరంగా కూర్చునే ఏరియా, పక్కన ఒక సెలయేరు, ఆ అడవి, ఆ ఖాళీ ప్రదేశం, అదంతా ఒక అద్భుతం. మనం ఎంతో ఎంజాయ్ చేసే ప్లేస్. అట్ ఏ టైం ఇంకోటి ప్లస్ యాడ్ చేసే పాయింట్, పైన చెప్పినవన్నీ కూడా ఎంత ఆహ్లాదకరమో అంతే నిర్జనమైన ప్రదేశం, అంతే ప్రమాదకరమైన చోటు, భయానకమైన చోటు. సో మన స్టోరీలో లీడ్కి ఎంతో ప్రమాదకరమైన ప్లేస్. నార్మల్గా మనం ప్రశాంతంగా చూపించినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో, వాళ్ళు హీరోయిన్ మీద దాడి చేయాలి అనుకున్నప్పుడు ఆడియన్స్లో అంతే ఇంట్యూక్ చేస్తుంది ఆ పాయింట్. మనమైనా అంతే. ఇప్పుడు మనం ఆ ప్లేస్లో నిజంగా ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తామో, అట్ ఏ టైం ఏదైనా భయంకరమైన అంటే మన యొక్క థాట్ వచ్చినా, లేకపోతే నిజంగా అట్లాంటి సిచ్యువేషన్స్, యానిమల్స్ కానీ మనుషులు కానీ అలాంటి వాళ్ళు అక్కడ ఉంటే, క్రూరమైన వాళ్ళు, మనం కూడా సేమ్ భయం కూడా అంతే రేంజ్లో ఫీల్ అవుతాం, అంతకన్నా ఎక్కువ రేంజ్లో ఫీల్ అవ్వచ్చు. సో అలా భయపడుతుంది. ఏమవుతుందన్న ఉత్కంఠని ఇస్తుంది ఆడియన్స్కి. ఇలా ఆ లొకేషన్కి కావాల్సిన 2 points ఉన్నాయి అంటారు కదా, ఈ కత్తికి 2 వైపులా పదును అని. చక్కగా వంశీ గారు సెలెక్ట్ చేసుకున్న స్టోరీ సెట్టింగ్స్కి యాప్ట్ అది. ఒక పక్క ఆహ్లాదకరం, అట్ ఏ టైం ప్రమాదకరం, భయానకం, సంథింగ్. నెంబర్ 3, హీరోయిన్ ఇంట్రో. ఇప్పుడే వావ్ అనేలా ఉంటుంది ఆ సీన్. అంటే అప్పట్లో ఆ ఎంట్రీకి అంతే కదా, నేను ఊహించలేను ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందో. అదే కాకుండా స్టార్టింగ్ తన వర్క్ రిలేటెడ్గా చూపిస్తారు. నెంబర్ 1, దానికి రీజన్ తనే ఆ అమ్మాయి, ఆ గ్రంథానికి రాయడానికి వచ్చిన అమ్మాయి అన్నట్టు మనకి ముందే తెలిసేలా ఉండొచ్చు. ఆర్ సెకండ్, రాధామధు సీరియల్ పరిచయం ఉన్న వాళ్ళకి గుర్తుండవచ్చు. హీరోయిన్ ఫ్రెండ్కి అనుకుంటా ముందు తన వర్క్ ఏరియా చూపించి తర్వాత తను ఉండే పర్సనల్ ఏరియాని చూపిస్తుంది. ఎందుకు అని అడిగితే మంచి ఇంప్రెషన్ కోసం అని అట్లా చెప్తుంది. సో మోస్ట్లీ నేను ఈ సీన్లో ఫస్టే ఆ రీజన్ అనుకుంటున్నా, బట్ 2 కూడా అవ్వచ్చు. తను దిగాక వచ్చిన లగేజ్ అన్నీ కౌంట్ చేసుకుంటుంది, రెస్పాన్సిబిలిటీని చూపిస్తుంది ఆ షార్ట్. నార్మల్గా మన హీరోయిన్స్ ఆర్ హీరోస్ వేరే ఊర్లు ఎటు వెళ్ళిన మూవీలోనూ అలా డీటెయిల్డ్గా మైనర్ డీటెయిల్స్ని చూపించరు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి మూవీలో. అలాగే తన మాటల్లో చురుకు, పంచులు వేయడం అన్నీ కూడా ఇంట్రోలోనే తనని ఒక పులిపిల్లలా చూపిస్తారు. క్యారెక్టర్ని చూపించి ఇంట్రో హీరో అన్న హీరోయిన్ అన్న అది అందం ఎస్ చూపిస్తారు, బట్ అందం అంటే ఫిజికల్ బ్యూటీ కాదు, చాలా క్వాలిటీస్ ఉంటాయి అందులో. ఒకటి క్యారెక్టర్, ఇంకా కొన్ని లక్షణాలు, అవన్నీ చూపిస్తారు ఇందులో. ఇలాంటివి రేర్. నెంబర్ 4, వదిలిన హింట్లు. అసలు స్టార్టింగే రివీల్ చేసేస్తారు స్టోరీ, ఇది చేసేది మనుషులే అని. అది కాకుండా ఎవరా ఆ పనులు చేసేది అని మూవీలో ఫస్ట్ నుండి కూడా హింట్స్ ఇస్తూనే ఉంటారు.
అమ్మాయిని పులిపేర మీద ఎవరు రేప్ చేసేవాళ్ళు అండ్ ఆ హంతకుడు ఎవరు అని చాలా మూవీస్లో ఇలా ఒకటి అందరి మీద డౌట్స్ వచ్చేలా చేస్తారు, ఫైనల్ వరకు ఏం రివీల్ చేయరు, రెండు అడ్డమైన వాళ్ళ మీద డౌట్స్ పెడతారు వీళ్ళని మీద తప్ప. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఎందుకులే. కానీ ఇప్పుడు ఆల్సో ఇంకో పాయింట్ ఉంది వీటికి సంబంధించి, ఇంకోటి సేపట్లో చెప్తా. సో కమింగ్ టు ద పాయింట్, హింట్లు ఇస్తూనే ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, డౌట్ రాకుండా ఎవరిని రానివ్వకపోవడం ఆ ఏరియాలోకి, అది శరత్ బాబు అండ్ టీంతో చేస్తారు చక్కగా, ఒక టీంలో ఉండి ఎవరికి డౌట్ రాకుండా. సో అడవిలోకి ఎవరు రారు, హీరోయిన్కి తప్పదు, సో వాళ్ళు అలానే వస్తారు. నెక్స్ట్ ఎద్దుల బండి తోలే ఆ టీంలో వాడే తను మీ కూడా నేను వస్తానమ్మా హెల్ప్గా అది ఇది అని తను భయపెట్టేలా చేయాలని, నెక్స్ట్ అదొకటి. ఇంకా నెక్స్ట్ మన కిల్లర్ స్మూత్ డ్రైవర్, హీరోయినే రావాలి ఇంకెవరో తోడు లేకుండా అనుకుని అలా ప్లాన్స్ ఉంటాయి. సో తన పని ఈజీ అవుతుందని అనమాట చంపడానికి వాళ్ళని. అండ్ ఆ టీం వాళ్ళు సెక్రటరీని లొంగ తీసుకోవడం, ఇంకా పులిరోజు కొడుకు మిమిక్రీ, పక్షులు పులి ఇలా అవసరమైన వాటిని ఈజీగా మేనేజ్ చేసేస్తుంటాడు. సో ఎవరి స్వార్థం కోసం వాళ్ళు నిజం దాచి హీరోయిన్ దగ్గర, కానీ అది కూడా బయటికి రాకుండా రావు గారు చెప్పొద్దు అన్నారు, సో అందుకే కుదరట్లా అన్నట్టు. అండ్ ఇంకా కొన్ని డైలాగ్స్ హింట్స్ ఉంటాయి, ఒక పక్క అది కామెడీగా వెటకారంగా అన్నట్టు ఉన్నా అవి కూడా హింట్సే. కానీ ఇవైతే 100% ఎవరు గుర్తుపట్టలేరు యాక్చువల్లీ. లైక్ వాడేమైనా మన ఇంట్లో పనివాడా అనేది ఒకటి, ఇంకోటి కిల్లర్ డైలాగ్ డ్రైవర్ది, వాడు మంచోడా అని అంటారు ఏంటనే ఒక సంథింగ్ ఉంటుంది అక్కడ డైలాగు ఏంటండి, సైతాన్ అయితే అని. ఇలా చూడటానికి కోపం వల్ల క్యారెక్టర్ మీద అలా మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ కిల్లర్ క్యారెక్టర్ క్లియర్గా వాడు ఒక వెధవ, సైతాన్ అని చెప్తాడు. సో ఇలా చాలా హింట్స్ ఉంటాయి మూవీలో, ఫస్ట్ నుండి హింట్స్ ఇస్తూనే ఉంటాయి అన్ని క్యారెక్టర్స్ కూడా, కానీ మనం ఒక్కటి కూడా కనిపెట్టలేం, అది వంశీ గారి గొప్పతనం. ఇంకోటి విలన్ గాళ్ళ అని డౌట్ పెట్టి మళ్ళీ వాళ్ళు కాదు అని ఎలా రివీల్ చేసి ఒక్కొక్కరి తర్వాత ఒకటి ఇంకా కన్ఫ్యూజన్లో పడేయటం, ఆ ట్రూత్ని ఇవ్వడం. ఇందాక ఇంకోటి చెప్తా అన్నా కదా, యాక్చువల్లీ నేనే అది మర్చిపోయా. సో ఏంటంటే అదే డౌట్స్, వీడా విలన్ వీడా కిల్లర్ అనేలా. సో ఏంటంటే మిగతా మూవీస్కి అన్వేషణకి డిఫరెన్స్ చెప్పేయడం అంటే, అన్ని మూవీస్ ఆర్ సిరీస్ ఏదైనా సస్పెన్స్ మూవీస్ హారర్ మూవీస్లో చూసినా అంటే ఆఖరికి ఎంతో ముందు అనుకునే హాలీవుడ్ వాటిలో అయినా సరే లీడ్ క్యారెక్టర్స్ ఆర్ ఎనీ క్యారెక్టర్ ఆ మూవీలో కిల్లర్ని కానీ దయ్యంని కానీ ఏదో ఒకటి వీళ్ళకి కనిపించినా, వీళ్ళకి ఏదో జరుగుతుంది అనే డౌట్స్ హింట్స్ ఇచ్చినా, వాళ్ళకి అర్థమైనా డౌట్స్ హింట్స్ కాదు డైరెక్ట్గా కనిపించినా దాస్తారు, ఇంకొకరితో చెప్పరు. అన్ని మూవీస్లో అంతే, పిచ్చిదే అనుకుంటారనో ఇంకోటో అని అలా అనుకుంటూ దాచేస్తారు. సీన్ ముదిరి అందరూ పోతూ లాస్ట్కి తప్ప ఒక్కడికి తెలీదు, మనకు అర్థం కాదు ఏంట్రా బాబు వీళ్ళు ఇలా ఉన్నారు అని. అంటే మోస్ట్లీ ఎప్పుడో ఒకసారి మనం చెప్పమేమో కానీ నార్మల్గా అయితే అట్లీస్ట్ మన పక్కన ఒక్కరితో చెప్పుకునే ఉంటాయి కదా. సో దీనికి డిఫరెన్స్ స్టార్టింగ్ నుండి ఆడియన్స్కి రివీల్ చేయడమే అన్ని మూవీస్తో పాటు, దీనికి డిఫరెన్స్. అది కాకుండా హీరోయిన్ తన పక్కన పెద్ద ఆయన పని మీద రప్పించిన ఆయన అని ఆల్రెడీ ఆయనకి స్టార్టింగ్ నుండే చెప్తూ ఉంటుంది, ఆ విషయమే అమర్కి కూడా చెప్తుంది. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. ఆఖరికి ఇప్పటి మూవీస్ ఆర్ సిరీస్లో కూడా నేను ఇలాంటివి చూసిన లేదు. అది ఈ సినిమా గొప్పతనం, వంశీ గారి గొప్పతనం. నెంబర్ 5 నవరసాలు. ఈ మూవీలో మనకి మోస్ట్లీ కనిపించేది థ్రిల్లర్, సస్పెన్స్, లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ, దానికన్నా చాలా తక్కువైన లవ్ సీన్స్, అంటే మోస్ట్లీ 1 or 2 అది కూడా సీరియస్ అండ్ సిన్సియర్ సీన్స్ అనుకోవచ్చు. అనవసరమైన అవి పెట్టి ఇంకా చేయలేదు, థ్యాంక్ గాడ్. ఇంకా అంతకు మించిన సాంగ్స్. సో లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ దగ్గరకు వస్తే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, భలే ఉంటాయి అన్నట్టు, కొంచెమే అక్కడక్కడ చల్లిన కామెడీలో ఉన్న గట్టిగా మనం పైకి ఫక్కుని నవ్వుకునే సీన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ ఉంటుంది, కొంచెం చెప్తున్నా, అర్జెంటుగా ప్రాణాలు వదిలేసి అక్కడక్కడ కనబడే దిష్టి బొమ్మల్లా అయిపోతారు లాంటి డైలాగ్స్తో, క్యారెక్టర్కి ఉన్న ఫ్లాస్తో వచ్చే కామెడీ, లైక్ సత్యనారాయణ గారి క్యారెక్టర్ మతిమరుపుతో వచ్చేవి. డ్రైవర్కి ఇంట్లో వాళ్ళకి ఆర్ సత్యనారాయణ గారు ఇంట్లో వాళ్ళు ఏదైతేనేమో వాళ్ళ మధ్య జరిగే మోస్ట్ ఆఫ్ ద కాన్వర్జేషన్, సిచ్యువేషనల్ కామెడీ, ఇలా ఒక్కో కామెడీ ఒక్కో రసం. హాస్య రసంలోనే ఎన్నో రకాల రుచులను చూపించారు, అవి కూడా అద్భుతమైనవి వంశీ గారు. ఆఖరికి
మన హీరోయిన్ అటెన్షన్ పొందాలని మేల్ లీడ్ చేసే కామెడీ లెటర్స్తో హీరోయిన్ మీద కూడా కామెడీ పంచులు వేశారు పాపం. ఎన్నో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇలాంటి క్లాసిక్స్ వండర్స్ గురించి ఏదో ఒకటి మిస్ చేస్తాం, అలా చేయకూడదు అన్నదే నా ఆశ. బట్ చేసింటే బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఈ మూవీకే కాదు ఏ అద్భుతానికైనా. సో నౌ నెంబర్ 6. ఇప్పుడు వరకు తెర మీద చేసినవి అయితే ఇప్పుడు చెప్పేవి ఇవి కూడా తెర మీద చూసినవే, బట్ సినిమాటిక్ డీటెయిల్స్ ఆల్సో కొన్ని తెర వెనుకున్నవి. సో ఫస్ట్ షార్ట్స్ గురించి చూద్దాం. కొన్ని సింబలైజ్డ్ షార్ట్స్. స్టార్టింగ్ షార్ట్లో సింబాలిక్గా ఆ అమ్మాయిలు ఎవరో ఏదో చేస్తున్నారు అన్నట్టు పొదలు ఊగే షార్ట్, పిచ్చుకలు పక్షులు షార్ట్ ఆ బ్లడ్ అవి. నెక్స్ట్ బండివాడు కావాలని తను పిలిచేలా చేయడం, భయపెడదామని చూస్తున్నప్పుడు రేపు ఒకసారి చూడాలి నీకు కూడా కనిపిస్తుంది అని అంటుంది హేమ. అక్కడ బండివాడు పాపం బ్రెయిన్ పనిచేది, భయపడిపోతాడు. అలానే ఆ షార్ట్లో డైలాగ్ ఆఫ్టర్ ఎద్దు కనుగొట్టడం చూపిస్తారు. అది నాకు అర్థం కాలేదు, మీకు ఎవరికైనా అయితే చెప్పండి, ఆర్ వంశీ గారుని ఎవరినైనా అడగటం ఆయనే చెప్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఆయన మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో నాకు అలా కొన్ని షార్ట్స్ డౌట్స్ ఉన్నాయి. ఎనీవే పుల్ని ఒకసారి చూపిస్తావా ఆ డైలాగ్తో తన ప్రపంచమే తిరిగింది అన్నట్టు ఒక షార్ట్, తలకిందులైంది ఒకసారిగా ప్రపంచం అంటారు కదా, సో అలా గిర్రున తిరిగింది అన్నట్టు. స్టార్టింగ్ సాంగ్ షార్ట్స్, ఇలా సింబలైజ్డ్ ఆర్ట్ షార్ట్స్ ఆర్ సింబాలిక్ షార్ట్స్ ఉంటాయి వంశీ గారి మూవీస్లో, అంటే ఒక సిచ్యువేషన్కి అర్థం వచ్చేలా. సో నౌ సినిమాటిక్ షార్ట్స్ ఆర్ సినిమాటిక్ టెక్నిక్, డబ్ల్యూ షార్ట్ ఆర్ ఏ ఫ్రీజ్ ఫ్రేమ్ విత్ మ్యూజిక్ షార్ట్ అంటారు. ఇదేంటంటే ఈ టెక్నిక్ వల్ల ఒక ఎంఫసిస్ క్రియేట్ అవుతుంది ఆడియన్స్లో, అంటే ఒక మూమెంట్ని హైలైట్ చేస్తూ ఆర్ ఒక ఎమోషనల్ని వ్యూలో పెంచుతూ బాగా రప్పించేవి. ఈ షార్ట్స్ ఏంటంటే మోస్ట్లీ ఫ్రీజ్ ఫ్రేమ్ విత్ మ్యూజిక్ షార్ట్స్. అవి ఒక సీన్లో సడన్గా ఫ్రేమ్ ఆగిపోయి అంతా ఒక ఫోటోలా ఆగిపోయి డైలాగ్ వచ్చే షార్ట్. అదే మన అమర్ నైట్ రూమ్లో థింక్ చేస్తూ ఆగిపోయి స్టిల్ ఒక ఫోటోలా అక్కడే డైలాగ్స్ మ్యూజిక్ రావడం, ఇదే ఫ్రీజ్ ఫ్రేమ్ విత్ మ్యూజిక్ అనే ఒక సినిమాటిక్ టెక్నిక్. ఇంకో సినిమాటిక్ షార్ట్స్ డార్క్ ఫిగర్ సన్లైట్ షార్ట్, ఇదే ఇప్పుడు మోస్ట్లీ తెలిసినవే, మన నార్మల్ పీపుల్ కూడా ఫోటోలో ఎదుగుతున్నారు. సెల్యూట్ షార్ట్ అప్పుడు రేర్, ఆల్సో ఒక బ్యూటిఫుల్ షార్ట్స్. ఇలాంటి సాంగ్స్లో సీన్స్లో చాలా ఉంటాయి, ఆ లొకేషన్స్ వాటికి ఇంకా ఎంతో అందంగా ఉంటాయి. ఇంకా మ్యూజిక్ అనే షార్ట్స్ కొన్ని ఉన్నాయి. ఇంకో షార్ట్ ఊబిలో ఇరుక్కుంటాడు అమర్, అక్కడ షార్ట్లో ఇది కూడా చిన్నదే మైనర్ డీటెయిల్. ఆ హీరోయిన్ శారీ విత్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్తో వస్తుంది, స్లీవ్లెస్ బ్లౌజ్ అండ్ ఫ్యాషన్ డ్రెస్సులు ఇక్కడ వేయలేదు. ఇది ఒక చిన్న డీటెయిల్ అయినా ఇంపార్టెంట్ డీటెయిల్. ఇంకో షార్ట్ హంతకుడు చెట్టు కోసే షార్ట్, ఆ లొకేషన్స్కి అక్కడ ఉన్నాడు వాళ్ళిద్దరి దగ్గర అన్న తోట ఎంత భయంకరంగా ఉంటుందో. ఇంకా షూస్ని కనిపెట్టేవి ఇలా ఎన్నో ఉంటాయి. విలన్ షార్ట్స్ ఆ భూమిలో నుండి వచ్చే ఈ షూస్వి ఇంకా చాలా ఉన్నాయి. సో సాంగ్ షార్ట్స్, అసలు సాంగ్స్ యాక్చువల్లీ ఇళయరాజా గారు వీడియో అసలు దాని గురించి మాట్లాడేది ఏముంది, అందుకనే ఇంకా ఇక్కడ రాయలేదు, అందరికీ తెలిసిన నిజాలు. సో సాంగ్స్లో ఉండే సాంగ్స్ బెస్ట్కే బెస్ట్ మీకు తెలుసు. సో ఈ సాంగ్స్ షార్ట్స్లో ఎన్నో అందమైనవి ఉన్నా కొన్ని ఆల్రెడీ పైన చెప్పినవి, కొన్ని బ్యూటిఫుల్గా వచ్చే సాంగ్ సడన్గా అటు టోన్ అవడం, అంటే మిడిల్లో ఆ టీము ప్రమాదం పొంచి ఉంది, రోజు చిటికెడు గ్యాప్లో తప్పించుకుంటుంది అని చూపించే సడన్గా బీజిఎం అలా మారడం అండ్ వాళ్ళ ఎంట్రీ ఆ పాట మధ్యలో. ఇంకా మొన్న ఇంటర్వ్యూలో వంశీ గారిది ఒకటి తెలిసింది, ఏకాంత వేళ సాంగ్లో డ్రెస్ కావాలనే అలా చేశారు. సో కొంచెం రోల్స్ చేంజ్ అవుతాయి భానుప్రియ గారికి వేరే మూవీ ఆఫర్స్వి అని ఆవిడ అలా అనటంతో రివీలింగ్ క్లాత్స్ అని. యాక్చువల్లీ ఆ సాంగ్ నేను చిన్నప్పుడు సరిగ్గా చూసానో లేదో కానీ మొన్న చూసా, ఎక్కడ కూడా అసలు ఏం కనిపించలేదు. హీరోయిన్ అలా పెట్టి స్క్రీన్ వేరేది కంబైన్ చేస్తూ లేయర్లా నేచర్ని చూపించారు, కానీ ఎక్కడ కూడా ఎలాంటి చిరాకు అసహ్యం ఇబ్బందిగా ఉండేవి అనిపించేవి కాదు కదా. మామూలు గ్లామరస్ బీభత్సంగా చూపించేది కూడా లేదు, నార్మల్ గ్లామరస్గా చూపించేది కూడా లేదు. అదే వేరే డైరెక్టర్స్ అయితే ఇదంతా కూడా వంశీ గారి గొప్పతనం, ఆయన క్యారెక్టర్ అది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ క్లాసిక్ గిఫ్ట్ టు ద ఆడియన్స్. అండ్ ఒక మంచి మనిషి, ఒక మంచి విలువలు అందించే మనిషిగా ఉన్నందుకు, డైరెక్టర్గా ఉన్నందుకు చాలా 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 థ్యాంక్స్. మేము చాలా గ్రేట్ఫుల్ అవుతున్నాం దీనికి. అండ్ అన్వేషణ మూవీకి కానీ ఇంకా చాలా మూవీస్కి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. సీ యూ ఆల్ సూన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.